దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. కర్ణాటకలో మినీ ఇరాన్. ఈ పదం విన్న వెంటనే చాలామందికి అనుమానాలు, సందేహాలు, భయాలు కూడా కలుగుతున్నాయి. నిజంగా కర్ణాటకలో అలాంటి ప్రాంతం ఉందా? అక్కడ ఏం జరుగుతోంది? ఇది రాజకీయంగా ఏమైనా పెద్ద పరిణామానికి సంకేతమా? లేక కేవలం ఒక సాంస్కృతిక గుర్తింపేనా? ఈ మొత్తం అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఉన్న ఆలిపూర్ అనే గ్రామం చాలా సంవత్సరాలుగా మినీ ఇరాన్ అని పిలువబడుతోంది. ఈ పేరు అధికారికంగా ప్రభుత్వ పత్రాల్లో ఉండదు. కాని స్థానికులు, మీడియా వర్గాలు కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ పేరుతో ప్రస్తావిస్తున్నారు. కారణం, అక్కడి జనాభాలో పెద్ద శాతం షియా ముస్లింలు ఉండటం, వారి మతాచారాలు, దుస్తులు, ఆచార వ్యవహారాలు ఇరాన్ సాంప్రదాయాలకు దగ్గరగా ఉండటం. ఈ గ్రామ చరిత్ర చూస్తే దశాబ్దాల క్రితం నుంచే ఇరాన్ మతనాయకుల ప్రభావమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొహర్రం సమయంలో జరిగే అసూరా ప్రదర్శనలు, మతపరమైన సభలు, పర్షియన్ శైలిలో ప్రార్థనలు ఇవన్నీ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొంతమంది స్థానికులు ఇరాన్లో చదివి వచ్చారని, అక్కడి మతపరమైన సంస్థలతో ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఇవి మతపరమైన సాంస్కృతిక సంబంధాలే కాని రాజకీయ లేదా పరిపాలనా సంబంధాలు కావని స్థానిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్కు సంబంధించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అలాంటి సమయంలో ఈ గ్రామంలో కొన్ని రోజులపాటు శాంతియుత ప్రార్థనలు నిర్వహించడం, కొంతమంది దుకాణాలు మూసివేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో కర్ణాటకలో మినీ ఇరాన్ షాక్ అంటూ కొంతమంది పెద్దగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. భారతదేశం ఒక బహుళ సంస్కృతుల దేశం. వివిధ మతాలు, భాషలు, సంప్రదాయాలు కలిసి జీవించే దేశం ఇది. ఒక ప్రాంతం తన మతపరమైన గుర్తింపుతో ప్రసిద్ధి చెందడం అసాధారణం కాదు. ఉదాహరణకు, కొన్ని గ్రామాలు మినీ పంజాబ్, మినీ కేరళ అంటూ కూడా పిలువబడుతుంటాయి. అదేవిధంగా మినీ ఇరాన్ అనే పేరు కూడా ఒక సాంస్కృతిక గుర్తింపే. అయితే సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు దీనిని రాజకీయ కోణంలో చూపిస్తూ దేశ భద్రతకు ముప్పు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేవు. స్థానిక పోలీసు, జిల్లా పరిపాలన వర్గాల ప్రకారం అక్కడ పరిస్థితి శాంతియుతంగానే ఉంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు లేదా చట్టవ్యవస్థ సమస్యలు నమోదు కాలేదు. ఇంకో కోణం కూడా ఉంది. గ్లోబల్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న ఈ సమయంలో విదేశీ సంబంధాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అలాంటి సమయంలో మినీ ఇరాన్ వంటి పదాలు వినిపిస్తే అది పెద్ద సంచలనంలా కనిపిస్తుంది. కాని వాస్తవానికి ఇది సంవత్సరాలుగా ఉన్న సాంస్కృతిక నేపథ్యం మాత్రమే. ఈ అంశం మనకొక పాఠం చెబుతోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మకూడదు. వాస్తవాలను పరిశీలించి అధికారిక సమాచారం తెలుసుకుని మాత్రమే అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఒక ప్రాంతం తన మత సాంస్కృతిక ఆచారాలను పాటించడం రాజ్యాంగపరంగా కూడా అనుమతించబడిన హక్కు. మొత్తానికి కర్ణాటకలో మినీ ఇరాన్ అనే పదం వినిపించినంత పెద్ద రాజకీయ కుట్ర కాదు. ఇది ఒక గ్రామం యొక్క ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు మాత్రమే. ప్రస్తుతం అక్కడ శాంతి నెలకొని ఉంది. దేశ భద్రతకు ముప్పు అన్న నిర్ధారిత సమాచారం లేదు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం, నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రచారాల కంటే వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు కోరిన విధంగా ఎటువంటి మార్పులు లేకుండా సమాచారాన్ని అందించాను. దీనికి సంబంధించి మరింకేదైనా సహాయం కావాలా?